హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏప్రిల్ 11న ఐక్యూ నుంచి ఒక మంచి మొబైల్ లాంచ్ అవుతుంది మన ఇండియాలోకి వచ్చేసరికి. వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది ఈ మొబైల్లో కార్డ్ డిస్ప్లే, థిన్లెస్ అండ్ బ్యాటరీ కెపాసిటీ ఇవన్నీ మనకి టీచ్ చేస్తున్నారు. ఇది మాత్రం మన ఇండియాలో అండర్ బడ్జెట్ 25 బిలియన్లు తీసుకొస్తే కనుక బెస్ట్ మొబైల్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అదే మనకి ఐక్యూ Z10. ఈ మొబైల్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, కామెంట్స్ అడుగుతూనే ఉన్నారన్నమాట. అండ్ ఈ మొబైల్ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా వస్తుంది. అయితే ఈ మొబైల్లో మేజర్గా వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి అండ్ దీంట్లో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అది కూడా మీతో క్లారిటీగా ఈ వీడియో చెప్తాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే నిన్న మన ఛానల్లో ఐక్యూ 10R అండ్ నథింగ్ ఫోన్ 3A ఫుల్ రివ్యూ వచ్చింది, కంపారిజన్ వీడియో వచ్చింది అనమాట. చాలామంది చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, ఒకసారి చూడండి. అండ్ ఐక్యూ 10R నా మొబైల్ అమ్మేశాను, మన సబ్స్క్రైబ్లో ఒక ఆయన కొన్నారనమాట. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకు వచ్చేసరికి. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ఇంకా టాపిక్లోకి వస్తే వీళ్ళు ఎక్కువ టీచ్ చేస్తుంది ఏమైనా ఉంది అనుకుంటే కనుక థిన్లెస్. ఇది 7.89 థిక్నెస్తో వస్తుంది అండ్ 19 గ్రామ్స్తో వస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది ఇది వచ్చేసరికి. అండ్ సెకండ్ వచ్చేసరికి కార్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇప్పుడు వచ్చి ఏ ఐక్యూ మొబైల్ కూడా మనకి తీసుకురాలేదు, కానీ ఫస్ట్ మనకి బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అనమాట. ఇది ఎక్కువ టీచ్ చేస్తున్నారు. చాలా సన్నగా ఉంటుంది, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకి రౌండ్ సర్కిల్లో కెమెరా బంప్స్ ఉంటాయి. ఫ్రంట్ పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది, కార్డ్తో వస్తుంది. ఇది కూడా బాగుంది, థిన్లెస్ కూడా చాలా బాగుంది. వీళ్ళు రెండు ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి బ్యాటరీ కెపాసిటీ ఇందులో మనకి 7300 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మాత్రం ఈ మొబైల్కి హైలైట్ అనమాట. ఇది 80 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు ఛార్జర్ వచ్చేసరికి. ఈ బ్యాటరీ కెపాసిటీ వస్తే మాత్రం ఇది ఒక మినీ పవర్ బ్యాంక్. ట్రావెల్ చేసినోడికి ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ బ్యాటరీ కెపాసిటీ వస్తే కనుక ఒక మిడ్ రేంజ్ గేమర్స్ అనుకుంటే మాత్రం 1 డే వస్తుంది, నార్మల్ యూజర్స్ అనుకుంటే మాత్రం 2 days వస్తుంది. ఇది కన్ఫర్మ్. బ్యాటరీ కెపాసిటీ హైలైట్ చేస్తున్నారు, ఇది మాత్రం ఇందులో బెటర్. ఇక నెక్స్ట్ మాట్లాడితే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది బ్రైట్నెస్ లెవెల్. 5000 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. బ్రైట్నెస్ లెవెల్ మాత్రం ఇందులో హైలైట్ అనమాట. ఇంకొక చిన్న మైనస్ చెప్పాలంటే ఈ మొబైల్లో మనకి డిస్ప్లే క్వాలిటీ ఇది మనకి ఓన్లీ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో మాత్రమే వస్తుంది తప్ప కానీ 1.5 అయితే రావట్లేదు ఈ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఇది మనకి 6.77 inches ఉంటుందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఒక కొంచెం డౌన్గ్రేడ్ అయిందనిపించింది. బ్రైట్నెస్ లెవెల్ కానీ అండ్ స్టీరియో స్పీకర్స్ కానీ 120 Hz రిఫ్రెష్ రేట్ కానీ ఇవన్నీ మనకి బాగానే తీసుకొచ్చారు. బట్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం వీళ్ళు మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్లో మాత్రం తీసుకొస్తున్నారు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్తో వస్తుంది. సోనీ IMX882 సెన్సార్ కానీ 896 సెన్సార్ కానీ ఈ సెన్సార్లో ఏదో తీసుకొస్తున్నారు ఇందులో వచ్చేసరికి. నాకు తెలిసి సోనీ IMX89 సెన్సార్ తీసుకొస్తారు ఇందులో అనమాట. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. బ్యాక్ నుంచి 4K కేబిలిటీ ఉంటుంది 30 ఫ్రేమ్స్లో. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. రీసెంట్గా నేను ఐక్యూ మొబైల్ వాడాను కాబట్టి కెమెరా క్వాలిటీ దగ్గర చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఇందులో వచ్చేసరికి. వీళ్ళు హైలైట్ చేసుకోవట్లేదు కానీ కెమెరా మాత్రం చాలా బాగున్నాయి. పిక్స్ కొన్ని మీకు నేను తీశాను, చాలా బాగున్నాయి. ఐక్యూ నుంచి ఎక్సలెంట్గా ఉందన్నమాట కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. వీళ్ళు ప్రాసెసర్ చాలా హైలైట్ చేస్తున్నారనమాట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్. మీకు దీని స్కోర్ చూసుకుంటే మనకి 8 lakhs మైడే వచ్చిందనమాట. దీని స్కోర్ చూసుకుంటే కనుక ప్రాసెసర్ అయితే మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ కానీ యాప్స్ కానీ ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. బట్ వీళ్ళు ఐక్యూలో మనకు నచ్చింది ఏమన్నా అనుకుంటే కనుక గేమింగ్లో కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం బూస్ట్ చూపిస్తూ ఉంటుంది. కొన్ని మోడ్స్ కొత్తగా తీసుకొస్తారు, దానివల్ల ఈ గేమింగ్కి కొంచెం హైలైట్ అవుతుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. 8GB 128GB స్టోరేజ్, 8GB 250GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ ప్రాసెసర్ కానీ ఈ మూడు ఈ మొబైల్లో ఉన్న హైలైట్. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ కెపాసిటీ మీకు చెప్పాను కదా, 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 8 watts ప్రొవైడ్ చేస్తారు. అది మనకి ఫన్ టచ్ OSతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ నాకు తెలిసి 90 watts కానీ 80 watts కానీ తీసుకొస్తారనమాట. ఎనీవే ఈ స్పెక్స్ మన ఇండియాలో తీసుకొస్తే కనుక బాగానే ఇంప్లిమెంట్ చేస్తారు ఇది వచ్చేసరికి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏమన్నది అనుకుంటే కనుక డిస్ప్లే క్వాలిటీ కొంచెం పెంచాల్సింది. ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా ఈ మొబైల్స్లో మేజర్ కీ పాయింట్స్ అవుతాయి. డిజైన్ క్వాలిటీ, థిన్లెస్, ప్రాసెసరు, ర్యాము, స్టోరేజు అండ్ బ్యాటరీ కెపాసిటీ, ఛార్జర్ ఇవన్నీ ఈ మొబైల్కి బెస్ట్ సెల్లింగ్ పాయింట్ అవుతుందన్నమాట. ఇది దేనికి పోటీ అనుకుంటే నథింగ్ ఫోన్ 3A మొబైల్కి పోటీ అవుతుంది. అండ్ ఇందులో OS నాకు తెలిసి అప్రాక్స్గా 3+4 అప్డేట్స్తో వస్తుంది. ఎనీవే ఇంకా ఈ మొబైల్ ప్రైస్ మనకి అప్రాక్స్గా 8GB 128GB స్టోరేజ్ మనకి 24,300కి తీసుకొస్తారు. కార్డ్ ఆఫర్, లాంచింగ్ ఆఫర్ ఇవన్నీ చూసుకుంటే కనుక ఒక 2000 తగ్గించి మనకి 23,000 రూపాయలు కానీ లేదా 22,000 రూపాయలు కానీ తీసుకొస్తారు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మంచి మొబైల్ అవుతుంది. నాకు తెలిసి అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి మోటో Edge 60 ఫీజన్ కూడా వస్తుంది కాబట్టి
సర్వే అవ్వాలి చూడాలి, కానీ మామూలుగా అయితే కనుక ఈ మొబైల్ బాగానే ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్ ఇదనమాట. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ మొబైల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ వస్తుంది అనమాట. డోంట్ మిస్. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి సపోర్ట్ చేస్తే కనుక చాలా మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్స్ కూడా కొన్ని మొబైల్స్ని అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ పోస్ట్ చేస్తాను మన ఛానల్లో వచ్చేసరికి. బాయ్ బాయ్, జై హింద్.